పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి కొన్ని దినముల తర్వాత మరొక వీడియో ద్వారా సోషల్ మీడియాకు మీ ముందుకు రావడానికి సోషల్ మీడియా ద్వారా యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి సహోదరులకు, భారతీయులకు, క్రైస్తవులకు, మరి సనాతన ధర్మమును, ఇస్లాంని అవలంబిస్తున్న వారందరికీ, భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము మరలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఆసియాలో సువార్త ప్రకటించకూడదని సత్యవేద గ్రంథంలో బైబిల్లో రాయబడింది. మీ యేసుక్రీస్తు చెప్పాడు, అయినా మీరు భారతదేశంలో ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు అన్నటువంటి విధానంలో ఒక స్వామీజీ గారు మరి టీవీ ఛానల్లో ఆవేశపడి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలామంది, మరి ఇస్లామీ వారైతేనేమి, భారతీయులైతేనేమి, సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వారు, క్రైస్తవులందరూ మరి అదొక తప్పుడు సంకేతముగా సమాజంలోనికి వెళ్ళినటువంటి విధానము చాలామంది మా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, మరి వేరే డినామినేషన్ సేవకులు, మరి ముఖ్యంగా యవనస్తులు అందరూ ఫోన్ కాల్ ద్వారా మరి ఇలా మాట్లాడుతున్నాడు స్వామీజీ సోషల్ మీడియాలో చూస్తే అది నిజమేనంటారా, లేక దాని కొరకై మీరేదైనా సత్యాన్ని సత్యవేద గ్రంథంలో పరిశీలించి మరి సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయండి అని అనేకులు వారి ఆవేదనను, వారి మనోభావం దెబ్బతిన్నటువంటి పరిస్థితిని బట్టి ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడిన వారి సేవకులున్నారు, స్వార్థికులున్నారు, మరియు క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా నాకు మంచి మిత్రులు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగిన వారు ఎంతోమంది మరి భారతదేశంలో భారతీయుడిగా ఆయా సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి విషయాలు ఎన్నో లేకపోలేదు. అలాంటి వారు కూడా మా స్వామీజీ గారు ఇలా అంటున్నారండి, నిజంగా మీ బైబిల్ అలా ఉందంటారా, లేదా స్వామీజీ గారు ఏదైనా పొరపాటుగా అన్నారంటారా, మీరు దాని గురించి ఏం మాట్లాడతారని ఫోన్ చేసిన వారు కూడా ఉన్నారు. వారందరూ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వస్తూ ఉంటున్నాను. స్వామీజీ గారు ఏం చెప్పారో, బైబిల్లో ఏముందో ముందుగా ఒక వాక్యాన్ని మనము చదువుకొని బైబిల్లో ఉన్నది ఏంటి, స్వామీజీ గారి ఆవేదనతో మాట్లాడుతున్నది ఏంటి అని మనం సత్యాన్ని పరిశీలన చేయడానికి బైబిల్ ఒక వాక్యాన్ని ముందుగా మనం చదువుకుంటాం. అది అపోస్తల కార్యము 16వ అధ్యాయములో సత్యవేద గ్రంథం బైబిల్లో ఇలా రాయబడి ఉంది. మొదటి శతాబ్దంలో రాయబడినటువంటి గ్రంథం అపోస్తల కార్యములో 16వ అధ్యాయము 6వ వచనములో ఇలా రాయబడి ఉంది. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు రుంగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బెతునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థులకుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. ఇది సత్యవేద గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం. స్వామీజీ గారు వాక్యాన్ని ఎలా వంచిస్తూ వచ్చారో, వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తూ తప్పుడు సంకేతాన్ని ఈ సభ్య సమాజానికి, క్రైస్తవుల మనోభావం దెబ్బతినేటట్లు, మరి ఇస్లామీ సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న
వారందరూ కలవరపడేటట్లు లేక ఈ మాటలు మత సామరస్యాన్ని దెబ్బతీసేలాగున్నాయని చాలామంది ఆవేదన చెంది నాకు ఫోన్ కాల్ చేసినటువంటి విధి విధానము, దానిని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వస్తుంటున్నాను. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు విని వీక్షించి సత్యాన్ని మీరు కూడా పరిశీలించాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ మాటలు వినడానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమల మా తండ్రి, అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం యొక్క లేఖనం యొక్క సారాంశం, నాడు అపోస్తలకు మొదటి శతాబ్దంలో మీరు ఏమైతే తెలియపరుస్తూ వచ్చారో, నేడు స్వామీజీలకు లేక మతోన్మాదులకు వాక్య పరిజ్ఞానము లేక తప్పుగా వంచనగా వాటిని ఈ సభ్య సమాజానికి అవలంబిస్తున్నటువంటి విధి విధానము, తప్పుడు సంకేతాలు, అనేకుల మనోభావాన్ని దెబ్బతీసే స్థితిగతులు, వీటి నుంచి భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని సమర్థవంతమైనటువంటి విధానంలో మీరు కాపాడుతూ రావాల్సిందిగా, ఎవరైతే ఈ వీడియో ద్వారా మాట్లాడుతూ వచ్చారో, మీడియా ద్వారా స్వామీజీ గారు ఉన్నారో, వారు కూడా మనోనేత్రాలు తెరిచి సత్యము గ్రహించేటట్లు, అనేక మతోన్మాదులందరూ సత్యాన్ని గ్రహించేటట్లు సహాయపడమని, మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, స్వామీజీ గారు ఏమని మాట్లాడారో ఆ సోషల్ మీడియాలో ఒకసారి మీరు పరిశీలించండి. ఆ సోషల్ మీడియాలో మన్నించండి, మీడియాలో స్వామీజీ గారు మాట్లాడినటువంటి మాటలు మరి మాకంటే ముందుగా, మాకంటే ఎక్కువగా మరి ఆ స్వామీజీ గారు మాట్లాడిన మాటలు మీకు ఎక్కువగా తెలుసని నా అభిప్రాయము. ఆ స్వామీజీ గారు ఏం మాట్లాడుతూ వచ్చాడో, ఆ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు వినండి. ఆ స్వామీజీ గారు ఏం మాట్లాడుతూ వచ్చారో ఆ మాటలు మీరు ఒకసారి పరిశీలించండి, చూడండి. స్వామీజీ గారు ఏం మాట్లాడుతున్నారో మీరు పరిశీలించండి. ఈ భారతదేశం మా సాంబశివరావు గారు చెప్పేటట్టుగా తక్షశిల విశ్వవిద్యాలయం, నలంద విశ్వవిద్యాలయం, అలాగే ఓరుగోలు విశ్వవిద్యాలయం, ఇటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ క్రీస్తు పూర్వంలో ఆచార్య నాగార్జునుడు ప్రొఫెసర్ గా ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చాం. జ్ఞాన భాండాగారం. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు మరొకసారి వినండి, ఏం చెప్తున్నాడో. విశ్వవిద్యాలయం, నలంద విశ్వవిద్యాలయం, అలాగే ఓరుగోలు విశ్వవిద్యాలయం, ఇటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ ఏమన్నాడు, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి నా సువార్త చెప్పుడి, కానీ ఆసియాఖండంలో భారతదేశం వెళ్ళొద్దని అపొస్తలుల కార్యం 16 స్పష్టంగా చెప్పారు. అటువంటిది భారతదేశం వెళ్ళవద్దు, అక్కడ నేర్చుకోవాల్సిందే తప్ప నేర్పడానికి లేదు. కాబట్టి మీరు విన్నారు కదండి, స్వామీజీ గారు చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. బైబిల్లో అపొస్తలుల కార్యం 16 అంట. మరి బైబిల్లో చదివిస్తున్నటువంటి క్రైస్తవులు ఎవరు కూడా అపొస్తలుల కార్యం 16 ఉన్నట్టుగా, మరి ఒక సేవకుడిగా, క్రైస్తవుడిగా నాకైతే అలా తెలియదు. మరి స్వామీజీ గారు ఏ బైబిల్లో చూస్తాడో అపొస్తలుల కార్యం 16 మరి దానికి ఆయన సమాధానం చెప్పాలి. మరి ఆ విషయంలో క్రైస్తవులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, బైబిల్లో ABCDEF అనేటువంటి పదాలైతే ఎక్కడా లేవు. దాదాపుగా నేను చదువుకున్నటువంటి విధానంలో 22 సంవత్సరాల నుండి మరి నేను సేవకుడిగా పరిగణించబడుతున్నాను.
బైబిల్ నాకు సుపరిచితముగా చూస్తే దాదాపుగా 35 సంవత్సరాలు పైచిలుకు నుండి బైబిల్తో నాకు పరిచయాలు ఉన్నాయి. 1981 సంవత్సరం నుండి దాదాపుగా బైబిల్ యొక్క మరి విధి విధానము, బైబిల్ నాకు సుపరిచితము. ఇన్ని సంవత్సరాల నుండి మరి విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, మరి దాదాపు 22 సంవత్సరాల నుంచి సేవకుడిగా ఉన్నప్పటికీ బైబిల్లో ఏబిసిడీలు అన్నటువంటి పదాలైతే మరి మాకెప్పుడు తారసపడలేదు. మరి స్వామీజీ గారికి ఏ బైబిల్లో అలాంటి మాటలు ఏబిసిడీలు ఉన్నాయో వారు మరి చూపించవలసిందిగా నేను స్వామీజీ గారిని కోరుతున్నాను. అంత మాత్రమే కాదు, భారతదేశమే ఆసియా ఖండానికి వెళ్ళి సువార్త ప్రకటించొద్దని బైబిల్లో ఉన్నట్టు కానీ, భారతదేశానికి వెళ్ళి మనము సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు, అక్కడ భారతదేశంలో మీరు నేర్చుకోవాల్సిందే, అక్కడ ఏం ప్రకటించాల్సిన అవసరం లేదనే మాటలు కూడా స్వామీజీ గారు చెప్తున్నారు. ఆవేశంతో అది కూడా మరి భారతదేశంలో ఏం నేర్చుకోవాలి క్రైస్తవులు, ఏ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకొని నేర్చుకోవాలనేది ఏమి స్వామీజీ గారు చెప్పలేదు. లేక ఏ నామాన్ని దైవత్వంగా తీసుకోవాలని స్వామీజీ గారు చెప్పలేదు. లేక ఏ వేదాన్ని మరి ప్రామాణికంగా తీసుకోవాలని స్వామీజీ గారు చెప్పలేదు. లేక ఉపనిషత్తుల్లో ఏ ఉపనిషత్తుని ప్రామాణికంగా తీసుకోవాలని స్వామీజీ గారు చెప్పలేదు. ప్రియులారా గమనించండి, పురాణములలో ఏ పురాణమును ప్రామాణికంగా తీసుకొని క్రైస్తవులు నేర్చుకోవాలా అని కూడా స్వామీజీ గారు చెప్పలేదు. మరి ఏమీ రెఫరెన్స్ కోట్ చేయకుండానే భారతదేశంలో మీరు ప్రకటించాల్సిన అవసరం లేదు, భారతదేశానికి పోయి నేర్చుకోండి అని ఏ ప్రామాణికంలో రాయబడిందో అది కూడా చెప్పలేదు. స్వామీజీ గారు భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి విధి విధానము, ఆయన పని ఏంటో అది చేసుకోకుండా, ఒకవేళ ఆయన ప్రామాణికము అవలంబిస్తున్నటువంటి సనాతన ధర్మం వారి ప్రజలకి దానిని ప్రకటించకుండా, లేదంటే ప్రవచనాలు చెప్పుకోకుండా ఇలాగున క్రైస్తవులు బైబిల్ మీద పడి ఏడవటంలో మరి బుద్ధిహీనత అన్నటువంటిది నాకు తోచుచున్నది. ఆయన వినతి ఏంటి, ఆయన విజ్ఞత ఏంటి, ఆయన కర్తవ్యం ఏంటి, ఆయన పని ఏంటి, ఆయన చెప్పుకోవాల్సింది, ప్రకటించాల్సింది ఏదో దానిని విడిచిపెట్టి వేరే గ్రంథం మీద పడుతున్నట్టు ఇది అక్రమము, ఇలాగున తన గ్రంథాన్ని ప్రకటించుకోకుండా క్రైస్తవులు ఎవరు కూడా మరి వేరే గ్రంథాలని ప్రకటించరు. ఈరోజు ఎందుకు క్రైస్తవులు ప్రకటిస్తున్నారు అంటే, కొంతమంది మతోన్మాదులు బైబిల్లో ఉన్నటువంటి మాటలు అర్థం కాక వక్రీకరిస్తూ క్రైస్తవ సమాజము మనోభావాన్ని దెబ్బతీస్తూ హిందూ సమాజం యొక్క భారతదేశంలో ఉన్న నా సహోదరులు, నాతో సమకాలికులు, నా పౌరులు అయినటువంటి వారిని మోసగిస్తూ లక్షలు కోట్ల రూపాయలు ఘటిస్తున్నటువంటి కొంతమంది మతోన్మాదుల మూలంగానే క్రైస్తవులు, క్రైస్తవ సేవకులు అసలు బైబిల్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు. వారి గ్రంథాలలో ఏముందో ఒకసారి చూద్దామని పఠించి పారాయణం చేసే అవకాశం కలిగిస్తున్నారు. ఒకవేళ మతోన్మాదులే కనుక బైబిల్ జోలికి, బైబిల్ యొక్క మాటలను తప్పుడుగా వక్రీకరించకపోతే క్రైస్తవులు, సేవకులు ఎవరు కూడా మరి వేరే గ్రంథాల వైపు వెళ్ళి ధ్యానించాల్సిన అవసరం నాకు లేదు. వాస్తవికంగా మాకు దేవుడు చెప్పిన దాన్ని మేము ప్రకటిస్తుంటున్నాం. అయితే కొంతమంది మతోన్మాదులు బైబిల్ని తప్పుగా వక్రీకరిస్తున్న కారణం చేత ఇటుదిరిగి ఈ 4-5 సంవత్సరాల నుంచి మాత్రమే
వేదాల వైపు, ఉపనిషత్తుల వైపు, పురాణాల వైపు, ప్రామాణికమనే గ్రంథము ఎవరైతే సనాతన ధర్మమును ఆచరిస్తున్న వారు నమ్ముతున్నారో వాటిని పఠించి పారాయణం చేసి సత్యాన్ని సోషల్ మీడియా ద్వారా గ్రంథాల్లో ఇలా ఉంది చూడండి, మీ గ్రంథాలు ఉన్నది తప్పును మీరు కప్పిపెట్టుకుంటూ బైబిల్ జోలికి ఎందుకు వస్తున్నారు, మీ ప్రజలకు మీ గ్రంథంలో ఉన్న విషయాలను బోధించండి అని ధ్యానిస్తున్నారే తప్ప సనాతన ధర్మాన్ని తప్పు పట్టడానికి కానీ భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రజలను మనోభావాన్ని దెబ్బతీయడము ఎంతమాత్రము కాదు, మతోన్మాదులకు బుద్ధి చెప్పడానికే. ఒకవేళ క్రైస్తవులు సేవకులు మీ గ్రంథాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఏదైనా బాధ కలిగితే మీరు గ్రంథాల గురించి మాట్లాడము మానేయండి అంటే క్రైస్తవులకు చెప్పాల్సిన అవసరం లేదు, సేవకులకు, పాస్టర్స్కి. ముందు కరుణాకర్ సుగుణకి కొంతమంది మతోన్మాదులు ఉన్నారు, వారు బైబిల్ జోలికి రాకుండా ముందు వారిని అణిచివేయండి, ఆపివేయండి. అప్పుడు ఎవరు కూడా మరలా వేద గ్రంథాల జోలికి రారు క్రైస్తవులందరని యేసుక్రీస్తు నామంలో ఒక భారతీయుడిగా, సేవకుడిగా ఈ మాటలు విన్నవినుచుండగా చిత్తగించుడి. ఇప్పుడు చూడండి, స్వామీజీ గారు చెప్పిన ప్రకారముగా ఒకవేళ నిజముగానే భారతదేశానికి లేక ఆసియా ఖండానికి వెళ్ళి ప్రకటించొద్దండి అన్నాడా అని బైబిల్లో ఉందా అనే విషయాలను మనం ఒకసారి క్షుణ్ణంగా సత్యవేద గ్రంథం, మతోన్మాదులారా మీ దగ్గర ఉన్న కూడా బైబిల్ తీసి ఈ మాటను చూడాలని ఎవరైతే ఆ మీడియాలో మాట్లాడుతున్నాడో ఆ స్వామీజీ గారు కూడా ఈ మాటలు బైబిల్ తీసి చదివి సత్యానికి గ్రహిస్తే మంచిది. ఇలా మూర్ఖంగా మాట్లాడే దానికంటే స్వామీజీ అనే విఘ్నత కాపాడుకుంటే ఎంతైనా మంచిది. ఇలా బుద్ధిహీనంగా సోషల్ మీడియా కానీ మీడియాలోకి కానీ వచ్చి మాట్లాడేదానికంటే వారి విఘ్నతగా వారి జ్ఞానాన్ని వారు ప్రదర్శించుకుంటే చాలు. ఇలా మూర్ఖంగా బైబిల్ని వక్రీకరించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది, బైబిల్ గురించి బోధించాల్సిన అవసరం మీకు లేనే లేదు. క్రైస్తవులు ఎవరు మీరు చెబితే వినాలని లేదు, సత్యాన్ని చెబితే ఎవరైనా వింటారు. సత్యం ఎప్పుడైనా స్వతంత్రత చేస్తుంది. సత్యమే వజయతే అనేటువంటి నినాదం ఉంది. ఇలాంటి అసత్యాలు చెప్పి ప్రజలని భ్రమపరచొద్దని, దానికి దేవుని యొక్క ఉగ్రతకు మీరు పడకూడదనే ప్రేమతో ఈ మాటలు స్వామీజీ గారికి కానీ మిగతా మతోన్మాదులు అందరికీ ఒక భారతీయుడిగా, సేవకుడిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్న ప్రేమపూర్వకంగానే. చూడండి, ఆ మాటలు మనం ఇప్పుడు చదువుదాం. ఆసియా అనేది మీరు అనుకున్నట్టు అది ఆసియా ఖండం కాదు, మొట్టమొదట గ్రహించాలి. ఆసియా అనేది ఒక రాష్ట్రం లాంటిది, ఒక ప్రామాణిక, ఒక ప్రముఖమైనటువంటి పట్టణము మాత్రమే. ఇక్కడ బైబిల్లో రాయబడిన ఆసియా అనేది మొదటి శతాబ్దంలో అక్కడ 7 సంఘాలు మరి నిర్మించబడినటువంటి ఆసియాని గురించి రాయబడుతూ వచ్చింది. అక్షరాలుంటే చాలు మూర్ఖంగా ఏది పడుతుంది మాట్లాడే పద్ధతి మానుకోండి. స్వామీజీలైనా, పీఠాధిపతులైనా, మతోన్మాదులు ఎవరైనా సరే దాని సారాంశాన్ని గ్రహించి మాట్లాడితే తప్పు కాదు. కానీ ఏదో అక్షరాలు ఉన్నాయి కదా అని బుద్ధిహీనంగా ఏది పడుతుంది మాట్లాడము మీకు అంత సబబు కాదు. కాబట్టి ఒక సేవకుడిగా, భారతీయుడిగా ప్రేమపూర్వక హెచ్చరిక మీకు చేస్తున్నాను. కాబట్టి ఆసియా అనేది అదొక ప్రదేశం, అది ముఖ్య పట్టణం, అదొక రాష్ట్రం లాంటిది అని మనం ఆలోచించాలి. అది మాత్రమే కాదు, ఆసియాలో 7 సంఘాలు మొదటి శతాబ్దంలో కట్టబడుతూ వచ్చాయి. వాటి ప్రదేశాలు కూడా మనము జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు అన్నీ నేను విశదీకరించలేను, రెఫరెన్స్తో సహా మీకు కోడ్ చేస్తాను. మీ దగ్గర బైబిల్ ఉంటే, మీరు విఘ్నులైతే, సద్భావము సదుద్దేశం ఉన్నట్లయితే అవునో కాదో బైబిల్ని తీసి, సత్యవేద గ్రంథం బైబిల్ని తీసి మీరు
సదుద్దేశంతో మరి చక్కగా చదవాలని ప్రభునామంలో విన్నవించుచున్నాం. మొదటి దాని పేరు ఏంటంటే ఎఫెసీ సంఘం. 7 సంఘాలు ఉన్నాయని ప్రకటన గ్రంథంలో రాయబడింది. దాంట్లో మొట్టమొదటిది ఎఫెసీ సంఘం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో ఎఫెసీ సంఘం యొక్క ప్రస్తావన ఉంది. రెండవది స్మరణ సంఘం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ స్వర్ణ సంఘం యొక్క ప్రస్తావన ఉంది. మూడవది పెర్గమేన సంఘం. ఇది ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ప్రకటన గ్రంథంలో ఈ 3వ సంఘం యొక్క అనుభవం కూడా రాయబడుతూ వచ్చింది. పెర్గమేన సంఘం వచ్చేసి ప్రకటన గ్రంథం 2 దేవుని వాక్యంలో మనం చూస్తే, దయచేసి మన్నించండి, 2వ అధ్యాయములో ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. మొదటిది ఎఫెసీ సంఘం 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. రెండవది పెర్గమేన సంఘం 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. రెండవది స్వర్ణాల సంఘం 2వ అధ్యాయం 8వ వచనం. మూడవది పెర్గమేన సంఘం 2వ అధ్యాయం 12వ వచనం. నాలుగవది తుయతైరైన సంఘం 2వ అధ్యాయం 18వ వచనం. ఐదవది సార్దీస్ అనే సంఘం 3వ అధ్యాయము 1వ వచనం. ఆరవది ఫిలదెల్ఫియా అనే సంఘం 3వ అధ్యాయం 7వ వచనం. ఏడవది లవోదీక అనే సంఘం 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయి అని చూస్తే, భౌగోళికంగా చూస్తే, ఆసియా అనే ప్రదేశం అది ఒక రాష్ట్రం లాంటిది. అక్కడ కొన్ని పట్టణాలు ఉన్నాయి. అక్కడ పట్టణాలలో ఈ సంఘాలు నిర్మించబడుతూ వచ్చాయి. ఇప్పుడు స్వామీజీ చెప్పిన మాట అసలు కరెక్ట్గా చెప్పాడా, లేక ఆయనకు వాక్యము అర్థం కాక, లేక బుద్ధిహీనతను ప్రదర్శించాడా, లేక క్రైస్తవుల మీద బురద చల్లడానికే, లేక క్రైస్తవుల మనోభావాన్ని దెబ్బతీయడానికే ఈ మాటలు చెప్పాడు అనేది మనం సత్యవేద గ్రంథంలో నుండి, బైబిల్ నుండి క్షుణ్ణంగా పరిశీలిస్తాము. రండి చూడండి, స్వామీజీ చెప్పిన దానికి బైబిల్ చెప్తున్న దానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? బైబిల్ నుండి మనం పరిశీలిస్తాం. బైబిల్ నుండి ఆ మాటలను మనము పరిశీలన చేస్తాం. దేవుని వాక్యంలో మనం గమనిస్తే, ఉదాహరణగా చూడండి, అపోస్తల కార్యము 19వ అధ్యాయం దగ్గర రండి. 19వ అధ్యాయము 31వ వచనాన్ని మనం పరిశీలిస్తాం. బైబిల్ ఉన్న వారందరూ, క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, ఇస్లామీ ధర్మాన్ని అవలంబిస్తున్న వారైనా, మతోన్మాదులైనా పరిశీలించండి. ఈ మాటలు కరెక్టో కాదో, స్వామీజీ చెప్పినది వంచనతో కూడినవి, అభూతితో కల్పితాలు, క్రైస్తవుల మీద అభండాలు మోపుతూ ఈ మాటలు చెప్పాడనేది సత్యం మీకు తెలియజేయబడుతుంది. 31వ వచనాన్ని పరిశీలిస్తే, మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులయ్యుండిరి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. ఆ ఇన్సిడెంట్ కాలాన్ని బట్టి, అక్కడి పరిస్థితిని బట్టి చూస్తే, అపోస్తల పరిచర్యలో 1వ శతాబ్దంలో పౌలు ఒక భక్తుడు నాడు ఆసియా ఖండము, ఆసియాలో ఆనాటి దినాల్లో, ఈనాడు ఉండే ఆసియా ఖండం కాదు,
బైబిల్లో రాయబడిన ఆసియా అంటే. చరిత్ర తెలియదు, బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, సందర్భం తెలియదు, మూర్ఖంగా మాట్లాడడం ఒకటే తెలిసింది. అలాంటి మూర్ఖ లక్షణాలు మానుకోండి. స్వామీజీలైనా, పీఠాధిపతులైనా, మతోన్మాదులైనా. భారతీయుడిగా, ఒక సేవకుడిగా ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. ప్రియ క్రైస్తవులారా, ఈ సత్యాన్ని మీరందరూ కూడా పరిశీలించవలసిందిగా ప్రభు పేరట విన్నవించుచుండగా చిత్తగించుడి. 31వ అధ్యాయంలో అసలు ఈ పౌలుకు లేక అపోస్తలకు వారి స్నేహితులు ఎలా వచ్చారు, గల కారణం ఏంటి అనేది కనుక మనం పరిశీలన చేస్తే అక్కడ కొంతకాలము దాదాపుగా 2 సంవత్సరాలు మరి దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చారు ఆసియాలో. కాబట్టి అనేకులు ఆ సత్యాన్ని గ్రహించి, సత్యం అనేది ఎప్పటికైనా విజయమే కనుక సత్యాన్ని గ్రహించిన వారు ప్రకటింపబడిన సువార్త ఎవరైతే ప్రకటించారో వారికి స్నేహితులు అవుతూ వచ్చారు. అది ఇక్కడ సారాంశము. కాబట్టి స్నేహితులు అవుతూ వచ్చారు. 2 సంవత్సరాలు అక్కడ సువార్త ప్రకటన జరుగుతూ వచ్చింది ఆనాటి అక్కడున్నటువంటి ఆసియాలో. ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే, మన కనుక ఇంకా పరిశీలిస్తే ఇదే అపోస్తల కార్యం 19వ అధ్యాయము 21-22 వచనాలలో చూసినట్లయితే, ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. గమనించండి 21-22. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశంలో మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించను. నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత రోమాకు కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచయం చేయి వారిలో తిమోతి, ఎరస్తాను వారు ఇద్దరు మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. దాదాపుగా ఆసియాలో 2 సంవత్సరాలు నిలిచి ఉన్నాడు పౌలు. వారి ప్రయాణము మాసిదోనియాకు వెళ్ళాలనుకున్నారు. మాసిదోనియా నుండి ఆయా స్థలాలకు వారు రకరకాలుగా వారి ప్రయాణము సాగుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మతోన్మాదులారా, సత్యాన్ని గ్రహించండి. ఒకవేళ నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అనుకుందాం. హైదరాబాద్ నుండి నీ ప్రయాణము ప్రారంభమైంది బెంగళూరు వెళ్ళడానికి. అయితే బెంగళూరు వెళ్ళడానికి ప్రయాణము ప్రారంభమైనప్పుడు ఒకవేళ కారులో అయినా, బస్సులో అయినా, రైల్లో అయినా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా అంతరాయము కానీ మనకు అవసరత ఏర్పడినప్పుడు కారులో వెళ్తున్నప్పుడు మధ్యలో జడ్చర్లలో ఆగవచ్చు. లేదంటే హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు గుత్తిలో కానీ, అనంతపురంలో కానీ, లేక హిందూపూర్లో ఇలా ఎక్కడైనా మజిల్ వేసే అవకాశం ఉంది. అయితే నీ ప్రయాణము బెంగళూరు. అలాంటి ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో మజిలీ ఏదైనా నీ అవసరత కొరకు, బస్సు అయితే భోజనానికి టిఫిన్కి ఆపుతారు, కారు అయితే వ్యక్తిగత అవసరాలకు, మరి టిఫిన్కి భోజనానికి కూడా ఆపక తప్పదు. అలాగనే వారి ప్రయాణం ఒకవైపు వెళ్ళనంటుండగా వారి ప్రయాణంలో దేవుడు ఇక్కడ కాదు మీరు వెళ్ళాల్సింది అక్కడికి అన్నటువంటి మాటలు చెప్పిన కారణం చేత ఆసియాకు వెళ్లకుండా వారు వేరువేరుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంత మాత్రాన ఆసియాకు వెళ్ళలేదనుకోవడం బుద్ధిహీనత. ఆసియా అంటే భారతదేశము, భారత ఖండము, భారతదేశంలోనికి సువార్త చెప్పొద్దండి అని కాదు. మూర్ఖంగా మాట్లాడకండి. అది మీ మూర్ఖత్వానికి నిదర్శనం లాగుంది. అది మీ బుద్ధిహీనతకు నిదర్శనం లాగుంది. మరి చెప్పుకోవడానికి స్వామీజులము, వక్తలము, దేశానికి పీఠాధిపతులను చెప్పుకోవడం ఎక్కడ మీ బుద్ధి ఎంత కురసగా ఉందో. ఇలాంటి తప్పుడు సంకేతాలు అందిస్తున్నప్పుడు అసలు మీరు జ్ఞానులు, మహానుభావులు అనుకున్నాం కానీ ఇలాంటి మతోన్మాదులకు అరికాల్లో కూడా మెదుడు లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు చాలా ఆశాస్పదంగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి.
విఘ్నతతో కూడినటువంటి మాటలుగా ఉండవివి. ఒకసారి మీరు ఆలోచించండి. అంత మాత్రమే కాదు, మరొక ఉదాహరణ మనం గమనిస్తే, తద్వారానే ఆయన ఆసియాలో నిలిచిన కారణం చేత కొంతమంది ఆసియా వాసులు, ఆ ప్రాంతానికి చెందినవారు పౌలుకు స్నేహితులు అవుతూ వచ్చారు. వారి మనసులు వీరి మనసులు సత్యాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు సత్యాన్వేషులకు ఒక మార్గం సరళం చేయబడుతుంది. మేము దీనికోసం ఎదురు చూస్తున్నాం పౌలు, నువ్వు వచ్చి సత్యాన్ని మాకు ప్రకటించావు కాబట్టి నువ్వు మాకు మిత్రుడివే అని కొంతమంది స్నేహభావం కలిగి ఉన్నారు అని చెప్పడానికే ఈ వాక్యంలోని సారాంశము. ఇంకా మనం గమనిస్తే ఇదే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 11వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అంత మాత్రమే కాదు, అతని శరీరమునకు తగిన చేతిగుడ్డల వలన నడికట్ల వైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. కాబట్టి ఆసియాలో జరిగిన అద్భుతాలను గురించి ఇక్కడ రాయబడుతున్నాయి మాటలు. పౌలు పరిచయ ద్వారా అనేకులు ఆ ప్రదేశంలో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. రెండవది, ఆయన వాడిన వస్త్రాలు నడికట్ల ద్వారా అనేక రోగులు స్వస్థపరచబడుతూ వచ్చారు. 13వ వచనంలో అని ఇక్కడ బైబిల్లో రాయబడుతూ ఉంది. కాబట్టి పత్రికను క్షుణ్ణంగా చదవాలి. ఇదే అపోస్తల కార్యము 19వ అధ్యాయము 18-19 వచనాలు కనుక చదివితే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలుసుకొని ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయను. కాబట్టి మాంత్రికులు సైతం, విద్యను అభ్యసించిన వారు సైతం, జ్ఞానులు ప్రజ్ఞవారులు, మహోన్నతులు మహానుభావులు అనుకుని చెప్పిన వారు సైతం వారి మాటల్లో సత్యము లేదని, వారి గ్రంథాలలో సత్యము లేదని వాటిని తగలబెట్టినట్టుగా బైబిల్ ఆధారాలు ఉన్నాయి. అది ఆసియాలో జరిగిన అద్భుతాలు, పౌలు సువార్త ద్వారా జరిగిన ఆశ్చర్యకార్యాలు. వారిలో ఉన్నటువంటి మరి అసత్యాన్ని కాల్చి తగలబెడుతూ వచ్చారు, సత్యాన్ని వారు గ్రహించగలిగారు సువార్త ద్వారా అని ఈ లేఖనాలు సుస్పష్టంగా విశదీకరిస్తున్నాయి. మతోన్మాదులారా, ఈ మాటలని సత్యాన్ని మీరు గమనించాలని గ్రహించాలని ప్రభు పేరట విన్నవించుచున్నాను. మతోన్మావ భావము నుంచి విడిచిపెట్టి సత్యాన్ని సరైన విధానంలో అవలంబించాలని ఒక భారతీయుడిగా, సేవకుడిగా ఈ మాటలు ప్రేమపూర్వకంగా విన్నవించుచుండగా చిత్తగించుడి. అంత మాత్రమే కాదు, ఇంకా మీరు చూడగలిగితే అపోస్తల కార్యం 19వ అధ్యాయంలోనే 13వ వచనం చూస్తే, అప్పుడు దేశ సంచారులు మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను. ఉచ్చాటన అంటే మంత్రించుట, ఉచ్చాటన అంటే హెచ్చరించుట, క్రమాన్ని చెప్పడం. ఉచ్చాటన అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలంటే సత్యాన్ని ప్రకటించడం. అసత్యములో ఉన్నవారు, అసత్యపు మంత్రాలు నమ్మినవారు, ఇది సత్యమంత్రము, సత్యవేద గ్రంథం అని, ప్రామాణికమైన గ్రంథం అని పౌలు బోధించిన బోధలు అనేకులు విశ్వసిస్తూ వచ్చారు. అసత్యములో ఉన్న మంత్రాలను, మంత్రపు విద్యను వారు విడిచిపెట్టిన వారుగా ఉన్నట్టుగా సత్యవేద గ్రంథం బైబిల్లో ఆధారాలు ఉంటూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ అపోస్తల కార్యము 19వ అధ్యాయంలోనే ఇంకా మీరు పరిశీలించగలిగితే చూడండి, 7వ వచనం నుండి, వారందరూ ఇంచుమించు 12 పురుషులు, అంటే అపోస్తలు, శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు 12 మంది అని కూడా ఇక్కడ నిర్ధారణ చేస్తూ ఉంది. 7వ వచనం, 8, 9, 10 వచనాలు కనుక చూడగలిగితే, తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి
ప్రవచించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. ఇక్కడ 3 మాసాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. 9వ వచనం, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తూరును అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. చూడండి 10వ వచనంలో ఆన్సర్ ఉంది. 2 ఏళ్ళ వరకు ఇలాగున జరిగిన కనుక యూదులేమి గ్రీక్స్ దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. ఆసియా అంటే ఇది ఒక ఖండం కాదు, ఇది భారతదేశం కాదు. ఆసియా అనేది ఒక ప్రదేశం. ఇజ్రాయేలీల కాలంలో ఇజ్రాయేలులకు మరి సంచరిస్తున్నటువంటి ప్రాంతాలలో ఆయా స్థలాలలో ఉన్నటువంటి ప్రదేశంలో ఆసియా అనేది ఒక ముక్క పట్టణం. ఆ పట్టణములో మాసిదోనియా, ఎఫెసు ఇలాంటి వాణిజ్యము కలిగినటువంటి వ్యాపారాలు దేశ విదేశాలకు మరి ఎగుమతులు దిగుమతులు జరుపుకుంటున్నటువంటి ప్రాంతాలలో మరి ఆసియా అనే ప్రదేశం ఉంది. ఆ ఆసియా ప్రదేశంలోనే దానికి చిన్న ఆసియా అని పిలుస్తారు. దాన్ని చిన్న ఆసియా అనేటువంటి నామకరణం చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఆసియా అంటే స్వామీజీ చెప్పినటువంటి భారతదేశం కాదు. అక్కడి ఆసియాకు వెళ్ళొద్దంటే భారతదేశానికి వెళ్ళొద్దు అని యేసు అడ్డగించలేదు. బుద్ధిహీనంగా మూర్ఖంగా మాట్లాడకండి స్వామీజీ గారు, ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాం. మీకు కావాలంటే బైబిల్ క్షుణ్ణంగా చదవండి, చక్కగా వాక్యాన్ని వాక్య సారాంశంలో గ్రహించండి. మతోన్మాదటువంటి ఉన్మాదంగా చదవకండి బైబిల్ని. అది 1,000 సంవత్సరాలు భగవంతుడు మీకు ఇచ్చినా మీకు అది ఆ పరిజ్ఞానం అర్థం కాదు, ఆ ప్రామాణికం. కాబట్టి సత్యాన్ని సరైన విధానంలో గ్రహించాలన్నటువంటి విధి విధానంలో చదివినప్పుడే సత్యవేద గ్రంథం బైబిల్లోనే మాటలు అర్థమైతే తప్ప ఉన్మాదంతో చదివితే ఏమాత్రం అర్థం కావని గ్రహించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఒక భారతీయుడిగా సహోదరుడిగా ఈ మాటలు మీకు సేవకుడిగా ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో చూస్తే ఇదే అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు ఆ మాసిదోనియా ప్రాంతంలోనే అన్న సత్యాన్ని గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఆసియా అంటే అదొక ఖండం కాదు. స్వామీజీ గారు చెప్పినట్టు ఆసియా అనేది ఒక ప్రాంతము. కాబట్టి అపొస్తలుల కార్యములో దేవుని యొక్క విధి విధానం ఒకలాగుంటే వారు వేరేలాగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముందు ఎక్కడ అవసరం ఉందో వారికి మాట తెలియపరచండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు మాసిదోనియాకు ఈ మాటలు అవసరం లేదు, మీరు తర్వాత చెప్పుదురు. కానీ ప్రస్తుతము మీరు మాసిదోనియాకు వెళ్ళాలి, ఆసియాకు కాదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు మీకు తెలియాలంటే ఇదే అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చూడండి ఏమని చెప్తున్నాడో. 9వ వచనం, అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనున్నట్లు రాత్రి వేళ పౌలులకు దర్శనం కలిగను. కాబట్టి ఆయన మాసిదోనియాకు వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆసియాలో నిలవాల్సిన అవసరం లేదు, ఆసియాకు వెళ్ళొద్దు అని పౌలుకు లేక అపోస్తలకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. అంతే తప్ప అసలు ఆసియాకు వెళ్ళి మీరు స్వార్థ ప్రకటించొద్దండి అన్న మాట స్వామీజీ గారు చెప్పిన తప్పుడు సంకేతమని క్రైస్తవులు, ఇస్లామీ మరి హిందూ సహోదరులు కూడా తెలుసుకోవాల్సిందిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా మీరు పరిశీలించగలిగితే చూడండి, సత్యాన్ని గ్రహించండి. బైబిల్లో మాసిదోనియా అనే ప్రదేశం ఉంది, బైబిల్లో ఎఫెసు అనే ప్రదేశం ఉంది. కాబట్టి ఈ మాటలో ఉన్న సారాంశాన్ని గ్రహించాలి. కానీ ఇక్కడ ఆసియా అని అక్షరాలు ఉన్నాయి కనుక అది భారతదేశమే అని బుద్ధిహీనంగా ఆలోచించవలసిన అవసరము లేదు. ఒకవేళ మీకు
హిందూ సనాతన గ్రంథాల యొక్క ప్రామాణికత సిద్ధాంతపరంగా మీకు తెలిసిండొచ్చేమో. మేము గ్రంథాల గురించి మీకు తెలియదు, వేదాల గురించి మీకు తెలియదు, పురాణాల గురించి మీకు తెలియదు అని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అవి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దానివల్ల మాకు ఏ ఉపయోగం లేదు. మరి అందులో ఏమున్నాయో ఆ గ్రంథాలలో, మీరు విశ్వసిస్తున్న గ్రంథాల్లో, అది కూడా క్రైస్తవులకు అవసరం లేదు. మీరు వాటిని బోధించుకోకుండా విడిచి బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్లో అర్థం కాకుండా పోనీ ఏదైనా చెప్పేదైనా కరెక్ట్ చెప్తారంటే అది కాకుండా మూర్ఖంగా మతోన్మాదంతో వాక్యాన్ని వక్రీకరిస్తూ వాక్యాన్ని గ్రహించలేక మూర్ఖంగా మాట్లాడుతున్న కారణం చేతనే ఇలా సేవకులు, నా తోటి సేవకులు, క్రైస్తవులు సోషల్ మీడియాకు రావాల్సిన, వేదికగా చేసుకోవాల్సిన పరిస్థితి మరి హిందూ మతోన్మాదులైనటువంటి కరుణాకర్ సుగుణ వారితో పాటు ఏకీభిస్తున్న కొంతమంది వారిని పురికొల్పుతూ వెనుక మతోన్మాద శక్తులు భారతదేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికే పన్నుతున్న పన్నాగములని ఇస్లామీ వారికి, క్రైస్తవులకు, మిగతా వారందరికీ కూడా కొంతమంది హిందూ సనాతన ధర్మమును అవలంబిస్తున్న విఘ్నులు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా అర్థమవుతూనే ఉంది. మతోన్మాదులారా, మీ పద్ధతులు, మీ విధి విధానాలు మార్చుకోండి. బైబిల్ మీద వక్రీకరించి మాట్లాడము, వీడియోలు చేయడము మానుకోండి. అది మీకు ఆత్మీయమైన ఎంతైనా క్షేమము, అది మీ విఘ్నతకు, మీ భవిష్యత్తుకు మీ క్షేమాన్ని కలిగిస్తుంది. తప్పుడు సంకేతాలు మాత్రం చేయడము మీకు ధర్మం కాదని, ధర్మము అని చెప్తూ అధర్మము మీరు అవలంబిస్తున్నారని ఇందు మూలంగా అర్థమవుతుంది. ఒకవేళ బైబిల్ సత్యాన్ని, యేసుక్రీస్తు నామాన్ని, సత్యవేద గ్రంథంలోని విషయాలు మీకు బాగా తెలియాలంటే ముందు మీరు యేసు నామాన్ని సద్భావంతో అంగీకరించాలి. మీరు చేస్తున్న ఈ తప్పిడమునకు, ఈ తొందరపాటుకు, ఈ బుద్ధిహీనతకు యేసుక్రీస్తు వారు అనునిత్యము మీలాంటి వారి కొరకే, లోబడిన ప్రజల కొరకు దినమెల్లా చేతులు జాపుతున్నాను అంటున్నాడు. మీలాంటి మతపిచ్చగల వారి కొరకే, మీ పాపంలోనే మీరు అలాగే ఉండి మీ పాపిష్టి చేష్టల్లో ఇతరుల మనోభావాన్ని దెబ్బతీస్తూ సర్వేజన సుఖినోభావంతో ఉచ్చరిస్తూ మరి సాటి జనానికి నష్టాన్ని, ప్రమాదాన్ని, మనోభావం దెబ్బతీస్తున్నటువంటి మీ బుద్ధిహీనతను బట్టి యేసుక్రీస్తు ప్రభు మీలాంటి వారి కొరకే, పాపిష్టి చేష్టలు, అక్రమము, అన్యాయము, మోసము, దగా చేస్తున్న వారి కొరకే, దోచుకున్నటువంటి వారి కొరకే, వైషమ్యాలు ప్రజలలో పెంచుతున్న వారి కొరకే, విభజించి పాలిస్తున్నటువంటి మూర్ఖపు లక్షణాలు కలిగినటువంటి వారి కొరకే. అలాంటి వారు క్రైస్తవులో, క్రైస్తవేతరులో లేరని గారు. అలాంటి వారు ఏ సిద్ధాంతంలో ఉన్నప్పటికీ అలాంటి పాపిష్టి చేష్టలు, మనుషులకు నష్టాన్ని కలిగించి సాటి మనిషిని ప్రేమించలేక ద్వేషము, వైషమ్యాలు పెంచుతూ విభజిస్తూ పాలిస్తున్నటువంటి లక్షణాలు కలిగిన వారి కొరకై 2019 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామధారుడిగా మనందరి అవిధేయతల కొరకై ఈ లోకానికి జగత్ రక్షకుడా అవతరిస్తూ వచ్చాడు. చేతులతో చేసిన తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు చేతుల్లో మేకలు కొట్టబడుతూ వచ్చాయి. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి తప్పు చేసిన కారణం చేత యేసుక్రీస్తు పాదాల్లో మేకలు కొట్టబడుతూ వచ్చాయి. చెడు ఆలోచనలు ఒకటి కలిగండి బయటకు ఒకటి మాట్లాడటం వల్ల యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. లోపల ఒక సిద్ధాంతాన్ని ప్రజలకు ప్రకటించి ప్రజల్లో వైషమ్యాలు పెంచి నాశనం చేసి మన మతాన్ని లేక ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకున్నటువంటి మూర్ఖపు ఆలోచనలు, పద్ధతులున్న వారి చేత, వారి కొరకై యేసుక్రీస్తు డొక్కలో బల్లెపోటు పొడవబడుతూ వచ్చింది. ఇలాగన మనిషికి నిలువెల్లా పాపిష్టి లక్షణాలున్న కారణం చేత యేసుక్రీస్తు ప్రభు శరీరము నాగల చాలములో దునబడుతూ వచ్చింది. రక్తము నీ కొరకై నా కొరకై చిందిస్తూ వచ్చాడు. రక్త ప్రోక్షణం పాప వినాశనం. అది కోడల యొక్క, ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం కాదు కానీ
నిర్దోషమైన రక్తం, పాపము లేనటువంటి రక్తం, పావనమూర్తి, పుణ్యమూర్తి, జగత్ రక్షకుడైనటువంటి యేసు రక్తము ద్వారానే మనకు పాపక్షమాపణ. నువ్వెంత ఘోర పాపైనా, ఎంత తప్పుడు సంకేతం అందించినా నీకు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. సద్వినియోగం చేసుకుంటే, యేసు ప్రభా నేను పాపిష్టి పనులు చేశాను, తప్పుడు సంకేతాలు ప్రజలకు అందించాను, పొరపాటు చేశాను, ఇతరులకు ఎంతో నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగించాను, వారి మనోభావాన్ని దెబ్బతీశాను, నన్ను క్షమించు అని అడిగితే, ఈ క్షణం ఇప్పుడే నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. అగ్నిగుండం మీద, యమగుండం మీద నీకు విజయం ఇస్తుంది. ఇతరులకు నష్టాన్ని కలిగించి వైషమ్యాలు పెంచే స్థితి నుంచి నీకు ప్రేమను పుట్టిస్తుంది. సద్భావం కలిగి, సోదరాభిభావం కలిగి, అందరి పట్ల మంచి మనస్తత్వము కలిగి జీవించేటట్లు యేసు రక్తం నీకు విముక్తి కలిగిస్తుంది. ద్వేషము, పగ, అసూయ, కోపము నుండి నిన్ను కాపాడి సంరక్షిస్తుంది. భారతదేశానికి రాన్న దినాల్లో, రాన్న తరానికి మంచి బాటలు వేసేవానిగా, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా, వక్తగా తీర్చిదిద్దుతుంది. కనుక యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందరని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఒక సహోదరుడిగా, భారతీయుడిగా, సేవకుడిగా మనవి చేస్తున్నాను. అలాంటి మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిలో కార్యం చేయండి. వారి దుష్ట లక్షణాల నుండి, అవలక్షణాల నుండి, దుర్మార్గత నుండి, ఇతరులకు నష్టము కలిగించి మనోభావాలు దెబ్బతీసే మరి భావస్వాతంత్ర జాలమని ఉపయోగిస్తూ ప్రజలకి నష్టం కలిగిస్తున్న స్థితి నుంచి వారికి మనసు దయచేయండి. మీ అందరి విశ్వాసం ఉంచేటట్టు దయచేయండి. భారతదేశంలో మత సామరస్యతను సమగ్రవంతముగా సోదర భావంతో కాపాడుకునే మనసు ఇస్లామీ వారికైనా, బౌద్ధులకు, జైనులకైనా, క్రైస్తవులకైనా, సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వారికైనా మీరు సంపూర్ణంగా పుష్కలంగా అనుగరిస్తున్నామని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సావాసం, సన్నిధి, కాపుదల, భద్రత, ఇలాంటి ఉన్మాదములు ఉన్నవారు సత్యాన్ని గ్రహించేటట్లు భారతదేశం, ప్రపంచ దేశంలో ఉన్న మానవ కోట అందరికీ ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యులతో, భోగభాగ్యములతో, సుఖ సౌఖ్యములు కలిగి జీవించినట్లుగా ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైంటూ రావలసిందిగా ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభునామంలో శుభవందనములు.